నిన్న రాత్రి నుండి పాపం తెలుగుదేశం మీడియాకి ఎక్కడో చేంకుట్టినట్టు ఉంది. విపరీతంగా స్పెషల్ స్టోరీలు, న్యూస్ బులెటిన్లు స్టార్ట్ చేశారు. సరే మంచిదే, మీ చేతిలో మీడియా ఉంది కాబట్టి నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేయగలిగిన సామర్థ్యం మీకు ఉంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే మనం మాట్లాడేది వాస్తవాలకు దూరంగా ఉంటుంది కాబట్టి, సో వాస్తవాలని ప్రజలకు చెప్పేదానికి మన మీడియా అందుబాటులో ఉండదు కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయటంలో మీరు ఘనాపాటిలు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మెల్లమెల్లగా అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా చెప్తాం. చాలామంది కొన్ని పోస్టులను చూస్తే ఫస్ట్ గౌరవిస్తారు. వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కానీ ఆ పోస్టులు పేరు వినగానే పలానా వ్యక్తి అనగానే ఫస్ట్ ఒక గౌరవం అనేది మొదలవుతుంది. అందులో ఒక జడ్జి వాడు ఎలాంటి వాడైనా కానీ జడ్జి అనగానే నమస్కారం సార్ అంటారు. ఒక గౌరవం అనేది ఉంటుంది. ఎందుకంటే జడ్జి అనేటువంటి వ్యక్తి కొద్దిగా నిష్పక్షపాతంగా అటు ఇటు రెండు వైపులా విని నిజాయితీగా తీర్పులు చెప్తాడని సమాజంలో ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సరే ఉన్నారా లేదా అనేది తర్వాత విషయం. అది జ్యుడిషియరీకి వచ్చేటప్పటికి ఆ అభిప్రాయం ఉంటుంది. లెజిస్లేటివ్కి వచ్చేటప్పటికి ఉండేటువంటి అభిప్రాయం స్పీకర్. ఎందుకు అంటే స్పీకర్ అనేవాడు లేదా డిప్యూటీ స్పీకర్ అనేవారు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండాలని చట్టం భావిస్తుంది. బహుశా స్పీకర్ మీద నేను డిప్యూటీ స్పీకర్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ స్పీకర్ విధులేంటి, స్పీకర్ విధులేంటి అని చెప్పాల్సి రావటం భారతదేశంలోనే అత్యంత తెలివిగలవాడిని అనుకునేటువంటి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారికి బహుశా వారి గురించి పెట్టడం అనేది కొంత నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది.